విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం కలిసి ఒకే జట్టు తరపున బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్రో ఏషియా కప్ టోర్నీలో భారత్, పాక్ ఆటగాళ్లు కలిసి ఆడే అవకాశాలున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ సుమోద్ దామోదర్ ఈ టోర్నీ పునః ప్రారంభించడానికి ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నాడు. ఐసీసీ చైర్మన్ గా జైషా బాధ్యతలు అందుకోవడంతో ఈ టోర్నీ తిరిగి ఆరంభమవడం ఖాయంగా అనిపిస్తోంది. 2005లో తొలిసారి ఆఫ్రో ఏషియా కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో ఆఫ్రికా 11 వర్సెస్ ఏషియా 11 పోటీ పడతారు. మొదటిసారి నిర్వహించిన పోటీలో వీరేంద్ర సెహ్వాగ్, ఇంజమామ్ ఉల్ హక్ వంటి దిగ్గజాలు కలిసి ఆడారు. ఇక 2007లో జరిగిన రెండో ఎడిషన్లో గంగూలీ, ధోనీ సత్తా చాటారు. అయితే రెండో ఎడిషనే చివరి ఎడిషన్ గా మారింది. ఆ తర్వాత ఈ టోర్నీని నిర్వహించలేదు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ తిరిగి ప్రారంభించాలని చూస్తున్నారు. T20 ఫార్మెట్ లో నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. ఆఫ్రో ఏషియా కప్ లో ఏషియా దేశాలు ఒక జట్టుగా, ఆఫ్రికన్ దేశాలు మరో జట్టుగా కలిసి పోటీ పడతాయి. ఏషియా 11లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల ఆటగాళ్లు ఉంటారు. ఇక ఆఫ్రికా 11లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా, కెన్యా వంటి దేశాల ప్లేయర్లు ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఏషియా 11 జట్టు ముందు ఆఫ్రికా 11 జట్టు నిలవలేదు. ఏషియా 11లో బలమైన ఆటగాళ్లు ఉంటారు. ఇక ఆఫ్రికా 11 కేవలం దక్షిణాఫ్రికా ఆటగాళ్ల మీదే ఆధారపడి ఉంటుంది.